సంగారెడ్డి జిల్లా మానూర్ మండల్లో ఈరోజు మానూర్ గ్రామంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. మన నారాయణఖేడ్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సీనియర్ నాయకురాలు శశికళ యాదవ్ రెడ్డి గారికి, మరి సీనియర్ నాయకులు మనము ఇదే హాల్లో మన శాసనసభ ఎన్నికల సందర్భంగా మరి మా మండల అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తున్న సుభాష్ పటేల్ గారికి, మరి మా జలదేవతలు మరి పిలిపించడం జరిగింది. మీరందరూ కూడా కష్టపడ్డారు, ఓటు వేసినారు. చాలా క్లిష్టమైన ఎన్నికలు ఉండే, ప్రజలకు నమ్మకంలో ఉండే మన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వస్తుందని కొంచెం ప్రజలు కూడా అయోమయంలో ఉంటుంది. అయినా కానీ మన కార్యకర్తలు కృషి, మీ అందరి కృషి కొని ఆ రోజు మన సంజయ్ రెడ్డి గారు వస్తా ఉన్నాయి. ప్రజలకు నమ్మకం ఇప్పుడు కాంగ్రెస్ పనులు ఇచ్చారా బాబు, ఏమున్నా కొంచెం అక్కడ ఇక్కడ ఉన్నట్టు మన కాంగ్రెస్ పార్టీలో చేయలేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నమ్మకం పెడుతున్నారు. మరి వాళ్ళందరికీ మనం కూడా స్వాగతం పలుకుతాం. ఎందుకంటే పెంచుకున్నారు మన బలం పెంచుకుంటేనే కదా మనకి ఇంకా ఇది ఉంటుంది. అప్పుడు కొంచెం సగం అటు ఇటు ఉన్న వాళ్ళకు కూడా మనం తీసుకుందాం. మరి మన బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనూరు మండలం కాంగ్రెస్ పార్టీ కంచికోట అయింది ముందు నుంచి. మరి ఇంకా కంచికోటకి ఇంకా మధ్యన కొన్ని పీటలు వాడినా దానికి మళ్లీ మనము గట్టిగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పార్లమెంట్ సందర్భంగా మరి మీరందరూ కూడా మరి బీవీ పాటిల్ అక్కడ నిలబడ్డాడు. 2 సార్లు ఆయన టీఆర్ఎస్ మీద పోటీ చేసిండు. 2 సార్లు పోటీ చేసి మరి ఇప్పుడు ఈ కారు పంక్చర్ అయింది, టైర్ పంక్చర్ అయింది, పని అయిపోయిందని పువ్వు గుర్తు మీద వచ్చి కూర్చున్నాడు. పువ్వు గుర్తు వచ్చి అందరికి పువ్వు పెట్టాలని చూస్తున్నాడు. గుర్తు పువ్వు అందరికి పువ్వు పెట్టాలి. 2 సార్లు ఎంపీ గెలిచిండు. మన మనూరు మండలానికి ఏమని తెచ్చిందా మా వచ్చి మనం అడగాలి. అందరికి ఓటర్లకు కూడా అడగాలి. మరి ఇప్పుడు మీరు కార్యకర్తలు నాయకులు ఉన్నారు. బీవీ పాటిల్ గారు మీరు ఏం చేసినారు 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే మా మనూరు మండలానికి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చారు చెప్పండి. మీరు చెప్తేనే కదా. మరి ఏం చేయండి, మళ్ళా నేను పార్టీ మార్చి కండువా మార్చుకొని 10 అక్కడ అధికారం అనుభవించి మళ్ళా ఇప్పుడు బీజేపీ దేవుడి పేరు మీద ఓట్లు పడతాయని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఆ విషయం మనం అనుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మీ సురేష్ షెట్కర్, మేము పక్క నారాయణఖేడ్ ఉంటుంది, మీ ముఖాలు తెచ్చిన గుర్తుపట్టుకోండి. ప్రతి ఊళ్ళో